హాయ్ ఫ్రెండ్స్, మనిషి చనిపోయిన తర్వాత శరీరం నిశ్చలంగా మారిపోతుందని, మెదడు పనితీరు ఆగిపోతుందని మనందరికీ తెలుసు. కానీ విస్మయకరమైన విషయం ఏంటంటే, ప్రాణం పోయిన తర్వాత కూడా శరీరంలో కొన్ని జన్యువులు మరింత వేగంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటినే జాంబీ జీన్స్ అని పిలుస్తారు. మరణం తర్వాత మెదడులో జరిగే ఈ అంతు చిక్కని జీవక్రియల వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విలక్షణమైన పరిశోధనను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగోకు చెందిన ప్రముఖ న్యూరో సైంటిస్ట్ ప్రొఫెసర్ జెఫ్రీ లోబ్ నేతృత్వంలో బృందం నిర్వహించింది. 2021లో ప్రముఖ సైన్స్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమైన వీరి నివేదిక ప్రకారం మనిషి చనిపోయిన 24 గంటల వరకు మెదడులోని కొన్ని కణాలు తమ పనిని ఆపకపోగా మునుపటి కంటే శక్తివంతంగా మారుతాయని తెలిసిందే. శాస్త్రవేత్తలు వీటిని గ్లియల్ సెల్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా మెదడులో ఏవైనా గాయాలైనప్పుడు రక్షణ చర్యలు చేపడతాయి. అయితే మరణం సంభవించిన తర్వాత ఆక్సిజన్ అందకపోయినా ఈ కణాలు కొన్ని గంటల పాటు తమ పరిణామాన్ని పెంచుకుంటూ పొడవాటి చేతుల వంటి నిర్మాణాలను ఏర్పరచుకుంటాయని ఈ పరిశోధనలో గుర్తించారు. ఇది అక్షరాల మెదడును రిపేర్ చేయడానికి కణాలు చేసే చివరి పోరాటం అని తేలింది. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కి చెందిన మైక్రోబయాలజిస్ట్ పీటర్ నోబుల్ కూడా జంతువులపై లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనల ప్రకారం చనిపోయిన 48 గంటల వరకు శరీరంలో కొన్ని రకాల ట్రాన్స్మిషన్స్ ప్రక్రియలు జరుగుతాయని తెలిసింది. ముఖ్యంగా గర్భస్థ పిండ ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు మరణం తర్వాత తిరిగి యాక్టివేట్ అవ్వటం శాస్త్రవేత్తలనే విస్తుపోయేలా చేసింది. అంటే చనిపోయాక కూడా శరీరం మళ్లీ పెరగటానికి ప్రయత్నిస్తుందని నిర్ధారించారు. ఈ జాంబీ జీన్స్ ప్రభావం కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాదు. మన శరీరంలో కణజాలం పూర్తిగా కుళ్ళిపోవటానికి ముందు కొన్ని రకాల క్యాన్సర్ నిరోధక జన్యువులు కూడా యాక్టివ్ అవుతాయని జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గమనించారు. ఇది మరణం సంభవించిన తర్వాత కూడా జీవం తన ఉనికిని చాటుకోవటానికి చేసే ఒక అద్భుతమైన పోరాటం అని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ ఆవిష్కరణ వైద్య శాస్త్రంలో ఎంతో కీలకంగా మారింది. గతంలో చనిపోయిన మెదడు కణాలు పరీక్షించేటప్పుడు అవి ప్రాణంతో ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేవో అలాగే ఉంటాయని భావించారు. కానీ ఈ పరిశోధన తర్వాత మరణం తర్వాత కూడా మెదడు నిర్మాణం న్యూరల్ కలెక్షన్ల స్థాయిలో మారుతుందని తెలిసిందే. మరణం తర్వాత కూడా కణాలు చేసే ఈ పోరాటం జీవశాస్త్రంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తోంది. ఆ జన్యువుల వెనుక ఉన్న ఈ వాస్తవాలను గమనిస్తే మనిషి మనుగడలో మరణం అనేది కేవలం ముగింపు కాదని, ఒక కొత్త రకమైన ప్రక్రియ ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. ఈ జాంబీ జీన్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.